హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్ఎస్ వేదిక్ ఛానల్. నేను ఈరోజు మీ అందరితో చెప్పబోయే సబ్జెక్ట్ ఏంటంటే పితృదోష అండి. ఈ ఆస్ట్రాలజీ పరంగా ఈ పితృదోష అనేది మనం ఎలా కనిపెట్టచ్చో మనం ఇప్పుడు తెలుసుకుందాం. హై లెవెల్ పితృదోష అనేది ఎప్పుడైతే సన్ రాహు 9th హౌస్లో కానీ 10th హౌస్లో కానీ ఉంటే గనక, ఆ రెండు కలిపి ఉంటే గనక దాన్ని తీసుకుంటామండి. తర్వాత చూడండి, మరి సన్ రాహు మాకు ఉన్నాయండి 9th హౌస్లో 10th హౌస్లో, కానీ మాకు ఎప్పుడు అనిపించలేదు అంటూ ఉంటారన్నమాట పితృదోషం అనేది. అది ఎందుకో నేను చెప్తాను ఉండండి. సన్ చాలా పవర్ఫుల్ పొజిషన్ అయిన ఏరీస్లో ఉన్నారనుకోండి, తర్వాత రాహు కూడా ఏరీస్లో ఉన్నారనుకోండి, సన్ 10 డిగ్రీల దగ్గర ఉంది, రాహు 24 డిగ్రీల దగ్గర ఉంది. రాహు ఎప్పుడూ కూడా రెట్రోగ్రేడ్ ప్లానెట్ అండి. సో అది వెనక్కి వస్తూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ సన్ చాలా తక్కువ డిగ్రీలో ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఈ రాహు ఈ సన్నుని మింగేయడం వల్ల ఏమవుతుంది, పూర్తిగా ఎక్లిప్స్ ఫామ్ అవుతుంది అన్నమాట. అదే మనం గ్రహణం కింద అంటామన్నమాట. ఎప్పుడైతే రాహువు సన్ని మింగేస్తుందో గ్రహణం వచ్చింది అంటారన్నమాట. అలాంటి పర్సన్స్కి లో కాన్ఫిడెన్స్, లో సెల్ఫ్ ఎస్టీము, ఏది వర్కౌట్ అవ్వకపోవడం ఇలాంటివి జరుగుతుందన్నమాట. 35 ఏళ్ల తర్వాత ఈ రాహు నెమ్మదిగా ఎక్లిప్స్ని రిలీజ్ చేస్తుంది అన్నమాట. అది ఇప్పుడు దాని రివర్స్లో చూద్దామండి. సన్ చాలా ఎక్కువ డిగ్రీల్లో 24 డిగ్రీల్లో ఉన్నారు, లేదా 20 డిగ్రీల్లో ఉన్నారనుకోండి, రాహు 10 డిగ్రీల్లోనే ఉన్నారంటే ఆల్రెడీ రాహు చాలా దూరంలో ఉన్నారు. సో వీళ్ళు జనరల్గా ఈగోయిస్టిక్గా ఉంటారు, ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువలే ఉంటుందన్నమాట. అంతా నేను ఏదైనా చేసేయగలను అన్నట్టు ఉంటారన్నమాట. సో ఎప్పుడైతే సన్ ఎగ్జాల్టెడ్ ప్లానెట్లో కానీ లేదా మంచి పొజిషన్లో కానీ ఉంటే, కొంచెం డిస్టెన్స్గా ఉంటే గనక, అంటే సన్ ఎక్కువ డిగ్రీల్లో ఉంటే గనక అసలు ఈ పితృదోషం అనేది ఉండదండి. తర్వాత రాహు అనేది ఒక ఎగ్జాల్టెడ్ ప్లానెట్ లాగా ఎప్పుడు వ్యవహరిస్తుందంటే, అదొక మంచి ప్లానెట్, ఒక మంచి పొజిషన్లో ఉందండి. అది ఏం చేస్తుందంటే, ఎక్కడైతే సన్తో కూర్చుంటుందో ఆ సన్ క్యారెక్టర్స్ని యాంప్లిఫై చేస్తుంది అన్నమాట. అదే రాహు ఎనిమీ సైన్లోనో లేకపోతే ఒక సన్ డెబిలిటేటెడ్ సైన్లోనో ఉందనుకోండి, అవి ఏం చేస్తుందంటే, ఆ సన్ వీక్గా ఉన్నారు కాబట్టి ఈ రాహు ఏం చేస్తారంటే ఆ సన్ని గ్రహణం కింద పట్టేస్తారన్నమాట. సో ఇక్కడ సన్ యొక్క పొజిషన్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సన్ చాలా ఎగ్జాల్టెడ్ ప్లానెట్లో ఓన్ సైన్లో ఉంటే ఈ రాహు ఈ సన్ని ఏమి చేయలేరు. అదే ఈ సన్ చాలా వీక్గాను ఎనిమీ సైన్లో ఉందనుకోండి, ఈ రాహు టేక్ ఓవర్ చేస్తుందన్నమాట సన్ని. ఇంకా ఇలాంటివి ప్లేస్మెంట్స్ ఏంటంటే అండి, ఇప్పుడు సన్, మూన్, రాహు, కేతు ఏమన్నా సరే మెలక్ఫిక్ ప్లానెట్స్ మార్స్, శాటర్న్ వల్ల ఎఫ్లిక్ట్ అయి ఉంటే గనక దానికి కూడా మనం పూర్తి పితృదోషం కాకపోయినా ఒక 50% అయితే ఉండొచ్చండి. తర్వాత మెయిన్ 1st హౌస్, 5th హౌస్, 9th హౌస్, 8th హౌస్లో ఈ సన్, మూన్, లేకపోతే మూన్ కేతు, మూన్ రాహు, అట్లా సన్ కేతుతో కానీ రాహుతో కానీ, మూన్ రాహుతో కానీ కేతుతో కానీ, లేదా సన్ శాటర్న్ లేదా మూన్ శాటర్న్ ఇలా ఉండి 1st, 5th, 9th, 8th హౌసెస్లో గనక ఉన్నా కూడా దాన్ని పూర్తి పితృదోషం కాకపోయినా ఒక 50% అలాంటి దోషాన్ని ఇచ్చే అవకాశం ఉంది అంటారన్నమాట. సో దీనికి బెస్ట్ సొల్యూషన్ ఏమిటంటే, ఫస్ట్ మీ ఇంట్లో ఎవరన్నా లేరు అనుకోండి, వాళ్ళకి మీరు చేయాల్సిన బాధ్యతలన్నీ సక్రమంగా చేయండి. అసలు బ్రాహ్మిన్స్ అనే కాదండి, ఎవరైనా సరే వాళ్ళ తల్లిదండ్రులు లేరనుకోండి, ప్రతి సంవత్సరం వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడైతే గనక వెళ్ళిపోయిన టైం ఉంటుందో ఆ టైంను చూసుకొని వాళ్ళ పేరు మీద ఏదోటి చేయడమో అలాంటివి చేస్తూ ఉంటే ఆ పితృదేవతలే మీకు చాలా మంచిగా మీ లినియేజ్కి ముందుకు తీసుకెళ్తారండి. మీకు ఏ ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళే చూసుకుంటూ ఉంటారు. వాళ్ళు చాలా సంతోషం కూడా ఇస్తారన్నమాట. నా వాళ్ళు నన్ను మర్చిపోలేదు. చావు అనేది బాడీకే కానివ్వండి, సోలుకి కాదండి. వాళ్ళు కూడా చూసుకుంటూనే ఉంటారు, నా వాళ్ళు నన్ను మర్చిపోయారా, గుర్తుంచుకున్నారా అనే విషయాన్ని.
అందుకని సంవత్సరానికి ఒక్కసారి అయినా సరే మీ ఎంతో మిమ్మల్ని జాగ్రత్తగా చూసిన వాళ్ళని మీరు గుర్తు చేసుకోవాల్సిన టైం వచ్చినప్పుడు ఒక్కసారి గుర్తు చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ సోల్ మిమ్మల్ని చాలా మంచిగా బ్లెస్ చేస్తారన్నమాట. అన్నదానం మించి గొప్ప దానమే లేదండి. అలాంటి అన్నదానాన్ని మీరు నమ్ముకుంటే చాలా మంచి జరుగుతుంది అన్నమాట. సో ఏదైనా సరే ఈ పితృదోషం అనేది కొంతమంది ప్లానెట్స్లో ప్రకారం 35, కొంతమంది ప్లానెట్స్ ప్రకారం 42 కల్లా ఈ దోషం వెళ్ళిపోతుందండి. ఎవ్వరూ భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.